నమస్తే. జంతర్ మంతర్ దగ్గర చేసిన నిరసనలపై చేసిన నిరసనలపై కొండా విశ్వేశ్వరరెడ్డి చేసిన కామెంట్స్ గురించి మనతో మాట్లాడడానికి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే తమ్మి. ఎట్లా చూడొచ్చు జంజీ చేసిన నిరసనలన్నింటిపై కూడా కొండా విశ్వేశ్వర చేవెళ్ళ ఎంపీ చేసిన కామెంట్స్ ఎలా చూడొచ్చు? దీనికి తగ్గట్టుగా ఒక ఆన్సర్ నేను చెప్తా. గతంలో మొన్న ఈ మధ్య కాలంలో ఒక 7-8 months క్రితము చెవెళ్లలో యాక్సిడెంట్ అయినప్పుడు అది హైవేకి సంబంధించినటువంటి రోడ్డు, దానికి పరిష్కారం చేయలేదు, రోడ్డు వేయలేదు అని చాలామంది జర్నలిస్టులు, మీలాంటి జర్నలిస్టులు ప్రశ్నిస్తే ఆయన ఏం మాట్లాడిండో తెలుసా? రోడ్లు గతుకులు ఉంటేనే యాక్సిడెంట్లు కావంట, రోడ్లు మంచిగా ఉంటే యాక్సిడెంట్లు అవుతాయంట. అంటే ఏంది? రోడ్లు వేయం మేము అని చెప్పినటువంటి ఆయనని ఈరోజు నేను చెప్తున్నా, మతిమరుపు మల్లన్ననో తెలియదు, కావాలని తెలిసి తెలియక ప్రయత్నం చేస్తాడో తెలియదు. అంతకు మించి బీజేపీ పార్టీలో పోయిన తర్వాత అదేమంటారు, కలుషితం అయిపోయినటువంటి మనిషిలాగా మాట్లాడుతున్నాడు. కానీ నిజంగా వ్యవస్థ మీద కానీ ప్రజల మీద కానీ ఆయనకి ఎలాంటి అవగాహన ఉందో నాకైతే తెలుస్తలేదు. కానీ ఒక్కటి, ఈరోజు వేరే దేశాల్లో అయితే కాల్చి చంపుతున్నా అంటే ఏమంటావు? కాల్చి చంపకుండా వదిలేసిన బిడ్డలారా అని వార్నింగ్ ఇస్తున్నావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంటున్నా, నువ్వు వార్నింగ్ ఇచ్చాడు కాదు, మీ బీజేపీని వాళ్ళే కనుక తలుచుకుంటే బీజేపీ వాళ్ళు ఎవ్వరు కూడా 152 సార్లు పేపర్ లీక్ అయితే ఇదే విదేశాలలో అయితే కాల్చి చంపుతుర్రు ఇలాంటి పార్టీలు ఉంటే. నేను అనొచ్చు కదా, ఇట్లనే నేను అనొచ్చు కదా. నువ్వు ప్రజల్ని చంపుతా అంటే వ్యవస్థను కూడా చంపే, సేమ్ ఎంత పిండికి అంత రొట్టెనే కదా. నువ్వు వాళ్ళని చంపితే వాళ్ళు నిన్ను చంపడానికి కూడా రెడీగా ఉంటారు కదా. అదే విదేశాలలో అయితే 10 ఏళ్లలో 152 సార్లు పేపర్ లీకేజ్ అవుతుండేనా? అయితే ఆ వ్యవస్థ బతుకుంటుండేనా? ఏడన్నా సరే యువతతోని కానీ విద్యార్థులతో పెట్టుకున్నటువంటి రాజకీయ నాయకులు ఎవడు కూడా బతికి బట్టగట్టలేదు, ఎవడు కూడా బతకడు. నేను చెప్తున్నా, ఎందుకంటే ఎవ్వడు కూడా తప్పు చెయ్యొద్దు, చేస్తే అది మితిమీరి చెయ్యొద్దు. ప్రతి మనిషికి తప్పు జరుగుతుంటుంది, ప్రతి రాజకీయం జరుగుతుంటుంది. కానీ మితిమీరి దేశాన్ని మొత్తం విద్రోహ శక్తుల పరిపాలిస్తున్నట్టే నాకు కనబడుతుంది. ఎప్పుడు కూడా భారతదేశంలో ఆ రోజు ఒక ముస్లిం రాష్ట్రపతి ఉన్నా ప్రమాదం లేకుండా హిందువులకి, ఆ రోజు పెద్ద పెద్ద శాఖలల్లో ముస్లిమ్స్ ఉన్నా ఎప్పుడు కూడా ప్రమాదం లేకుండే. ఈరోజు అందరూ విద్యాశాఖ మంత్రి, లేకపోతే హోంశాఖ మంత్రి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి అందరు హిందువులే ఉన్నారు. కానీ హిందువులు ప్రమాదంలో ఉంది. హిందువులు కాదు ప్రమాదంలో ఉంది, మీ వ్యవస్థ ప్రమాదంలో ఉందని మీరు భయంతో ఉండి అందరినీ భయపెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మీ నూకలు చెల్లినాయి. ఇక మీరు అవే మాటలు మాట్లాడి దేశానికో లేకపోతే దేశం విద్రోహ శక్తుల మధ్యలో ఉన్నదో, దేశానికి భద్రత లేదు అని మాట్లాడే మాటలు మీరు బంద్ చేయకుండా ఉంటరి అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఇట్లాంటిది రెవల్యూషన్ తప్పకుండా వస్తుంది. మీ బొంత గరం చేస్తారు. నేను ఎట్లా అంటున్నా ఈ మాట అనంటే, ఇన్ని రోజులు ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీయే ప్రశ్నించింది, ఈ రోజు యువత ముందుకు వచ్చింది. మేము మాట్లాడితే ఎంతసేపు ప్రతిపక్షం కాబట్టి, రాజకీయ పార్టీ కాబట్టి మాట్లాడిదంటారు. ఈరోజు యువతకు సమాధానం చెప్పలేక దాగున్నటువంటి మీ బీజేపీ ఈడ చాలా మంది ఉన్నారు. రాములమ్మ అనేది అది ఉంటుంది, దయ్యం రాక్షసి నెత్తిర పోసుకొని మాట్లాడుతుంది చూడు. ఫస్ట్ తెలంగాణ నుంచి దాన్ని తరిమేయాలి. పైసలు తీసుకొని పేడ్ ఆర్టిస్ట్ లాగా మాట్లాడాడు. కానీ వాళ్ళని ఎట్లా తిట్టింది? బిర్యానీలు తింటున్నారంట. నీ కడుపుల మీద బిడ్డలు ఉన్నారో పిల్లలు ఉన్నారో లేదో కానీ ఆడ దీక్ష కోసం కూర్చొని నిరసనలు వ్యక్తం చేస్తున్న వాళ్ళ కడుపుల మీద కూడా పడ్డవే, నువ్వు ఆకలి మీద కూడా పడ్డవే. అసలు నీకేం తెలుసని ఏదో ఒకటి ChatGPTలో పెట్టుకొని 4 ముక్కలు నేర్చుకొని అదే వ్యవస్థ అదే కరెక్ట్ అని మాట్లాడితే నేను చెప్తా ఈరోజు నీ సంగతి. ఇట్లాంటి వాళ్ళు ఎవడన్నా రేపటి నుంచి దేశద్రోహులు, లేకపోతే తుగుడే గ్యాంగు, విదేశీ శక్తులు, లేకపోతే బయట నుంచి వీళ్ళకి ఫండింగ్ వస్తున్నది అని ఎవరన్నా ఏ వ్యవస్థ మీదనన్నా తప్పుడు మాటలు మాట్లాడినంటే ఒక్కొక్కరికి మూతోడు జవాబు చెప్తారు. రేపటి నుంచి నేను చెప్తా, ఎవ్వరు అవసరం లేదు. 100 మంది మీద మీరు మాట్లాడినటువంటి మాటలకు ఒక్కదాన్ని నేను చెప్పగలుగుతా. ఇన్ని రోజులు కామ్గా ఉన్నాం అని మీరు ఇష్టం వచ్చినట్ల నోటికొచ్చినట్ల మీరు ఏ వీడియో ఉన్నా దాని కింద 1000 మందికి పెయిడ్ అంటే ఏమంటారు, మీ దగ్గర పనిచేసేటటువంటి వాళ్ళు వీడియో కింతానో లేకపోతే ఒక మెసేజ్ కింతానో ఇన్ని రోజులు పేమెంట్ చేసి బతికిండొచ్చు, వాళ్ళు తినిండొచ్చు. కానీ ఇప్పటి నుంచి మీరు ఏమన్నా మాట్లాడండి, ఏమన్నా చేయండి, ఆడవాళ్ళని చూడకుండా, విద్యార్థులను చూడకుండా, పిల్లలను చూడకుండా, దేశభక్తులను చూడకుండా, సైంటిస్టులను చూడకుండా, వ్యవస్థను చూడకుండా, వ్యాపారస్తులను చూడకుండా, ఎవరిని చూడకుండా ఎంత వస్తే అంత మాటలు దేశద్రోహులు అన్నారు. దేశద్రోహం అంటే ఏంద్రా? గాంధీని చంపడం దేశద్రోహనా? ఎవరి దగ్గర ఉన్నారా మీరు? ఏ వ్యవస్థలలో బతుకుతున్నారు మీరు? ఆ వంశంలోనే బతుకుతున్నారు మీరు. గాంధీ దేశానికి స్వతంత్రం తెచ్చిన గాంధీని చంపినటువంటి వ్యవస్థలో బతుకుతున్న వాళ్ళు మీరు రా దేశద్రోహులు. మీరు రా దేశాన్ని ఇంగ్లీష్ అని బూట్లు నాకిన వాళ్ళు రా మీరు.
ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర, బ్రిటిష్ వాళ్ళ దగ్గర పెన్షన్లు తీసుకొని బతికిన వాళ్ళు దేశం మీద ఆ రోజు చావు దెబ్బ కొట్టింది ఇంగ్లీష్ వాళ్ళకి జతయ్యి. మీరు దేశద్రోహులు. అదే జీన్స్ ఈ రోజు ఉన్నది. మీరు మాట్లాడతారా దేశం గురించి, భక్తి గురించి, దేశ సంపద గురించి, దేశంలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి? ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి హక్కు ఉన్నది, మాట్లాడే హక్కు. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉన్నది. రాజ్యాంగం కల్పించిన అంబేద్కర్ రాజ్యాంగం స్వేచ్ఛ ఇచ్చింది మన భారతదేశంలో. ఓటు హక్కు ఉన్న అంబానీ అయినా సరే రోడ్డు మీద అడుక్కొని తినేటోనికి ఓటు హక్కు 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి స్వతంత్రం, స్వేచ్ఛ ఉంది. ఎవడన్నా రేపటి నుంచి మాట్లాడండి, కలిస్తాను తుకుడేగా ఇవన్నీ ఏదైనా మాట్లాడండి, ఒక్కొక్కల పళ్ళు రాలగొడతాం, అడ్రస్లు వెతికి కేసులు పెట్టిస్తాం. బిడ్డల్లారా ఎవడన్నా మాట్లాడి. అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో దాదాపు 40 సార్లు పేపర్ లీక్ అయినాయి. ఇప్పుడు ఎక్కడ భారతదేశంలోనా 40 సార్లు లెక్కలు చూపించమని చెప్తాను నేను. పుట్టిగా నోటికి గాలికి వచ్చినట్టు 152 నా దగ్గర లెక్క ఉంది. 10-12 సంవత్సరాలలో 152 సార్లు పేపర్ లీకేజ్ అయింది. మేము 65 ఏళ్ళ అధికారంలో ఉన్నాం, 60 ఏళ్ళ అధికారంలో ఉన్నాం దేశంలో. 60 ఏళ్లలో పేపర్ లీక్ అయినప్పుడు, లేకపోతే ఇంకేదన్నా వ్యవస్థ తప్పు జరిగితేనో మా శాఖకు సంబంధించిన వాళ్ళు మీలాగా ఇంతగానం దున్నపోతుల్లాగా సీట్ల మీద కూర్చోలేరు. శశి తరూర్ లాంటి వాళ్ళు ఎంతో మంది రాజీనామా చేసిండ్రు. ఒక ట్రైన్ పడిపోతే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసిండ్రు. ఇట్లాంటివన్నీ మా దగ్గర ఒక సిస్టంలో పనిచేసిన చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, మంత్రులు, ప్రధానమంత్రులు అయినటువంటి వ్యవస్థ మాది. మీలాగా అన్పడ్ గవార్లకి తీసుకొని వచ్చి కుర్చీలో కూర్చోబెడితే ఏమైంది? ఈరోజు దేశం సర్వనాశనమైంది. అభివృద్ధికి పోయి 220 లక్షల కోట్ల అప్పు చేసి మన నెత్తి మీద పోసి ఇప్పటిదాకా అడిగేటోళ్ళు ఎవ్వరు లేకుండా ఇప్పటి నుంచి ప్రతి ఒక్కడు అడుగుతాడు. ప్రతి ఒక్కడు నెక్స్ట్ వచ్చేది ఒక్కొక్కరు ఇక రాజీనామాకు రెడీగా ఉండండి. లేదా రేపు పొద్దున వచ్చే ఎలక్షన్లకు భయంతో ఉండండి. ఏదో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి దొంగ ఓట్లు వేయించుకొని ఎస్ఐఆర్తోని ప్రతి రాష్ట్రాల్లో 1 కోటి ఓట్లను తీసేసి గెలుస్తామనే ఆటలు ఇక సాగవని చెప్తున్నా బీజేపీలకు. అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే ధర్మేంద్ర ప్రధాన్ ఎలాగైతే రాజీనామా చేసిండో, తెలంగాణలో కూడా విద్యాశాఖ మంత్రి కూడా అట్లనే రాజీనామా చేయాలి. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ కింద పిల్లలందరినీ కూడా పీడించుకొని తింటున్నాడు. ఇంతవరకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ కింద పైసలు ఇవ్వలేదు, స్కాలర్షిప్లు ఇవ్వట్లేదు అని చెప్పి ఎట్లయినా వాళ్ళందరూ రోడ్డు మీదకి వస్తున్నారు. లేదు, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చింది కళ్ళలో మన్ను పోసుకున్నారేమో అడుగు. ఫీజు ఉద్దర ఖాతా పెట్టిపోయినోనికి ఆడ ఫామ్ హౌస్ లో వండుకున్నారు. ఆడబోయి అడగండి, ఆడబోయి ధర్నాలు చేయండి, ఆడబోయి మాట్లాడండి. చేసి అప్పులు చేసి పెట్టిపోయినాను. ఇప్పుడు మేము వచ్చి 2.5 సంవత్సరాలలో 1000 కోట్ల అప్పులు అయితాయా? 1000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుందా? చెప్పండి. తీసుకొచ్చింది మేము ఆ వ్యవస్థని పటిష్టంగా ఉండాల్సింది. అవును, వాడు అప్పు చేసాం, మేము మాదే 600 కోట్లకు పైన అయితే మేము తీర్చేసినాం కదా. వాడు చేసిన అప్పుని కూడా మమ్మల్ని ఇంకా తీర్చమని అంటే తీర్చునే ఉన్నాం కదా. ఆడు చేసిన ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మేమే తీర్చాలి. కానీ తప్పదు. వాళ్ళు పెట్టిపోయిన అప్పులకు కూడా మా మీద వేసి రుద్దుతాము అని అంటే మేము చేస్తాము. కానీ వాడు పెట్టిన అప్పులు కాదు. మేము ఈరోజు మేము అధికారంలోకి వచ్చినాక మేము ఇవ్వాల్సిన ఇచ్చుకుంటూనే పోతున్నాం. వాడిది తీర్చుకుంటూ మాది ఇచ్చుకుంటూ పోతున్నాం. ఆ దొంగలందరినీ ఫామ్ హౌస్ లో వండుకున్నాడు. అమెరికాలకి తిరిగి వచ్చేటోడికి వాళ్ళని అడగడిపోయి, అరే దొంగ బడవల్లారా, మీకు అంతా లాభంతో ఇచ్చిన రాష్ట్రాన్ని నష్టాలతో అప్పులతో ఎందుకు ఇచ్చిండ్రా? మిమ్మల్ని అంతా మన కేంద్రంలో అధికారంలో ఉన్నాడు. ఏం పీకండి? ఆ రోజు బీజేపీ అధికారంలో ఉన్నారు కదా. ఫీజు రియంబర్స్మెంట్ చేయకుండా ఏం పీకిరు అడగండి. ఏం చేసి మీరే ఉన్నారు కదా. గత 2 సార్లు కూడా అధికారంలో, వాళ్ళు 2 సార్లు ఉన్నప్పుడు మీరు కూడా ఉన్నారు కదా. అప్పుడేం పీకారు? ఇప్పుడు వాడు ఎవడుకో రాజీనామా చేయమని అంటానంటే రేవంత్ రెడ్డి గారికి రాజీనామా చేయబడ్డారు. మీ మొక్కలకు రేవంత్ రెడ్డి దగ్గరకు వచ్చేటంత అర్హత రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత పళ్ళు రాలుతాయి. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడి 70,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత భారతదేశంలో 29 రాష్ట్రాలలో ధనిక రాష్ట్రం కూడా పెద్ద ఉత్తరప్రదేశ్ లాంటిది. ఒక 10 కోట్ల జనాభా ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా 70,000 ఉద్యోగాలు ఒక్క సంవత్సరంలో ఇవ్వలేదు. మేము ఈ రోజు చిన్న రాష్ట్రము, అప్పుల రాష్ట్రము, ఏమీ లేనటువంటి రాష్ట్రంలో మేము ఈరోజు 70,000 ఉద్యోగాల్ని కల్పితం చేసినాం. కొత్త ఉద్యోగాల్ని క్రియేట్ చేస్తున్నాం. ఈ రోజు డిఎస్సి నోటిఫికేషన్లు వేసినాం, గ్రూప్ 1 ఉద్యోగాలు వేసినాం. 20 కోటి మంది మహిళలకు కోటీశ్వర్లు చేయాలని సంకల్పం తీసుకున్నాం. మా గురించి ఎందుకు మాట్లాడేది? ఫస్ట్ మీ గురించి మీరు తెలుసుకోండి. కేంద్రంలో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న దుర్మార్గులు ఏడికి పారిపోయిన అడగండి. మీకు కదా మేము రాజీనామా చేయాలి, మీకు కదా తరిమి కొట్టాలి. తెలంగాణలో ఉద్యోగం నా వంతు వస్తుండే కదా. 14 కోట్లు డివైడెడ్ బై 12 సంవత్సరాలలో నా తెలంగాణ వాటా 29 రాష్ట్రాల పాటు నా జనాభా ఆధారంగా నా వాటా ఏదిరా అని మిమ్మల్ని తరిమేసి బీజేపీ నాయకులను అందరినీ తరిమేయాలి. లేకపోతే ఓటు అడిగితే పళ్ళు రాలగొట్టామని తెలంగాణ ప్రజలకు, యువతకి, నిరుద్యోగ యువతకు మేం చెప్పాలి. మీరు మాకేం చెప్తారు? ఈ 2 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా మనమే అధికారంలోకి వస్తాం. అధికారంలోకి కేటీఆర్ అంటున్నారు.
అవునా? పిచ్చోని మాటలకు కూడా మనం దానికి కూడా మనం డిస్కషన్ చేస్తే బాగోదేమో. మా గవర్నమెంట్ వచ్చినాక వారం రోజులకే 1 వీక్లోనే ప్రభుత్వం కూలిపోతుంది, కేసీఆరే వస్తాడు. మాతో టచ్లో ఉన్నారు 30 మంది ఎమ్మెల్యేలు అన్నారు. గవర్నమెంట్ వచ్చినాక 30 రోజులకే వీని బతుకుల మన్ను పోయా వీనికి 30 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి 10 మంది ఎమ్మెల్యేలు మేము గేట్లు ఓపెన్ చేయలేదు ఏ రోజు కూడా. ఓపెన్ చేయకుండానే 10 మంది వచ్చి మా పార్టీలో మేము వస్తాం అని అన్నారు. మేము వస్తాం అన్నారు. ఇప్పుడు ఇంకా 30 మంది కూడా రానికి తయారుంటారు. కానీ మాకు అవసరం లేదు. ప్రశ్నించే ప్రతిపక్షం ఉండాలని 10 మంది వచ్చారా? అరే నువ్వు ఏం మార్చి అడుగుతావు నాకు తెలుసు. వాళ్ళని అడుగు, వాళ్ళు ఏ పార్టీలు ఉన్నారో వాళ్ళని అడుగు. వాళ్ళ పార్టీకి కూడా సపోర్ట్ చేస్తాం. మేము డోర్ తెరిస్తే 10 కాదు 30 మంది కూడా రావడానికి రెడీగా ఉంటారు. ఇప్పటికైనా కూడా ఇంకా 2.5 సంవత్సరాలు ఉన్నది. అయినా కానీ మేము ప్రతిపక్షం ఉండాలి, గట్టిగా ఉండాలనే మేము వదిలేసినాం. ఎంతో మంది మీరే అన్నారు కదా, ఇటు సబితా ఇంద్రారెడ్డి, ఇటు మల్లారెడ్డి, ఆ రెడ్డి, ఎల్లయ్య, మల్లయ్య అందరు వస్తారని మీరే ఎన్నోసార్లు అన్నారు. మేము దానికి దర్వాజాలు తెరవలేదు కాబట్టి ఇంకా ఇది ప్రతిపక్షం అనేది బతుకున్నది. మాకు 2018లో ఎన్నికల తర్వాత 6 నెలల్లోనే మీరు మా పార్టీని మా 12 మంది ఎమ్మెల్యేలే తీసుకొని పోయి ఎల్పీని విలీనం చేసినామని మా 6 మంది ఎమ్మెల్యేలని మీరు సస్పెండ్ చేసినా కూడా ఒక రోజు కోసం వెయిట్ చేసినాం. ఒకవేళ 10 మంది వస్తే డోర్ తీసి పెట్టారు కాబట్టి ఒకవేళ వస్తే మేము 5 ఏళ్ళు ఉన్నప్పుడే మేము రానియలేదు. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మేము రానియాలంటే డోర్లు ఓపెన్ చేస్తాము అని చెప్పినా. మేము డోర్లు ఓపెన్ చేయక ఇంకా ఎక్కడో అక్కడ ఆగున్నారు అని చెప్తున్నాను. నేనేం చెప్పినా, డోర్లు ఓపెన్ చేస్తే అన్నా, తీసి పెడితే అన్నా, నువ్వు మొత్తం రివెండ్ చేసుకొని వినాలమ్మా. తీసి పెడితే ఇంకా 30 మంది కూడా రానికి తయారవుతారు. ఎందుకంటే ఉన్నదే 30 మంది, 39 మంది. ఎంతమంది గెలిచినారు ఎంతో నాకు గుర్తులేదు. 39 మంది ఎంతమంది గెలిచారు. ఇంకా వాళ్ళు 30 మంది కూడా వస్తారు. ఆ కేసీఆర్ కుటుంబం తప్పించి అందరు ఖాళీ అవుతారు. కానీ మాకు అవసరం లేదనే మేము ఖాళీ కూర్చున్నాం. అవసరం ఉంటే నువ్వు మా ప్రభుత్వాన్ని పడేస్తాము అన్నప్పుడే మేము మొత్తం డోర్లు ఓపెన్ చేస్తే మొత్తం ఖాళీ చేసేస్తుంటే మీరు. కూడా బీజేపీలోకి పోతుంటే సీఎం అయ్యారు కదా, హరీష్ రావు ఉన్నాడని చెప్పాను. సీఎం అభ్యర్థి బీఆర్ఎస్ వాళ్ళకి అడగాలి, నాకెందుకు అడుగుతావు ఆ ప్రశ్న? మా రేవంత్ అన్న ఎప్పుడో చెప్పాడు కదా, ఎప్పుడు అల్లుడు చెక్కేస్తాడో తెలియదు. అరే ఎవడు వాడన్నాడా? ఎవడు అది? బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. అంటే బీఆర్ఎస్ లో నుంచి బీజేపీలోకి హరీష్ రావు పోతున్నాడని వాళ్ళు కన్ఫర్మేషన్ ఇచ్చినట్లేనా? ఒకవేళ రేవంత్ రెడ్డి పోవాలనంటే 2018లో 17లో మా పార్టీలోకి రాకముందు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండే, రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉండే, రెండిట్లో రేవంత్ అన్నకు జైలుకు పంపించినప్పుడు వాళ్ళ పార్టీకి లొంగిపోయిన రేవంత్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తుండ్రి. కేంద్రంలో పోతే ఎంపీ అయినాక కూడా ఆయన కేంద్ర మంత్రి పదవి ఇస్తుండ్రి. అలాంటిది కాదని ఈరోజు 5 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీలో నిలదొక్కుని ఈ రోజు రాష్ట్రంలో అధికారంలో తీసుకొని వచ్చి ముఖ్యమంత్రి, ఇంతకన్నా పెద్ద పదవి ఎంపీకి పొడిచిస్తారంటే ఏ బీజేపీలో ఏ టీఆర్ఎస్ వాళ్ళు ముఖ్యమంత్రి పదవి కన్నా ఇంకా పెద్ద పదవి ఏమన్నా ఉందా? ప్రధానమంత్రి పదవి ఉందా చెప్పమని చెప్పి. ప్రధానమంత్రి పదవి ఇస్తాడు దిగిపోమని. పదవి ఇస్తే ఫస్ట్ వాళ్ళకి దగ్గర స్టేట్మెంట్, ఇప్పుడు వాళ్ళ స్టేట్మెంట్ నాకు అడిగిన ఫస్ట్ ఆ స్టేట్మెంట్ నాకు తీసుకొని రావాలి. ప్రధానమంత్రి పదవి ఖాళీ చేయమని అప్పుడు చూద్దాం, ఆలోచన చేద్దాం. అప్పుడు నేనేం చెప్తున్నా అంటే మా దురదృష్టం, మా చెవేళ్ల ఎంపీ కావడం మా దురదృష్టమైన. ఎందుకంటే చదువుకొని ఇటు అటు కానోడు ఆయన వ్యాపారానికి పనికొస్తాడు తప్పించి రాజకీయాలకు పనికిరాడు, ప్రజలకు సేవ చేయడానికి పనికిరాడు. మతిమరుపు అన్నిటికన్నా మించి ఇంటికి ఎవడన్నా రావాలనంటే ఆయన ఇచ్చిన అపాయింట్మెంట్ టైంకి రావాలి. అపాయింట్మెంట్ లేకపోతే ఎవడు ఇంటికి కాలుపెట్టాడు. ఒక రాజకీయ నాయకుని ఇంటికి ప్రతిసారి రావాలి అనంటే నియోజకవర్గాలలో ఉన్నటువంటి వ్యక్తులు అవసరాల కోసమో అప్పుడు ఎమర్జెన్సీల కోసమో అపాయింట్మెంట్ తీసుకోకపోతే ఎంట్రీ ఇయ్యనటువంటి ఒక ఎంపీని ఈరోజు నేను దేశంలో మొట్టమొదటిసారి చూస్తున్నా. అయినా ఆయనకి రాజకీయం రాదు, కేవలం వ్యాపారం వస్తుంది. ఆ వ్యాపారంలో ఉండేటోడు రాజకీయాల్లోకి పూర్తిగా ఏమాత్రం తెలివని రాజకీయాల్లోకి తీసుకొని వచ్చి కూర్చోబెడితే దేశంలో విద్యార్థుల్ని షూట్ చేసి చంపుతాము అని అంటారు, లేకపోతే రోడ్డు లేకుంటే యాక్సిడెంట్లు కావు అంటారు. ఇట్లాంటి అనాడి మాటలు మాట్లాడితే ఇక ఆయన ఇంకితానికే వదిలేసినాము. అయినా కూడా వాతలు చురుకులు పెడతారు. ఇంకా మళ్ళీ ఒకసారి మా పార్లమెంటుకు నెక్స్ట్ టైం గెలవడం అనేది ఇక క్వశ్చనే లేదు. ఆయనకి ఇట్లాంటి మాటలు మాట్లాడిన వాళ్ళకి మేమే దగ్గర రాని.